విలన్‌గా చేయడం వల్ల తిట్లతో పాటు దెబ్బలు గూడా తిన్న మోహన్ బాబా. అసలు మోహన్ బాబు దెబ్బలు తిన్నారా? అది ఏ సందర్భంలో జరిగింది? ఎవరు కొట్టుంటారు? ఏంటి విషయం? ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. నేను రూపానాథిళ్ళ. తెలుగు సినిమా మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది విలన్లు తెరపై కనిపించారు. ఎవరికి వారు తమదైన శైలిలో ప్రతినాయక పాత్రలు పోషించి ప్రేక్షకుల మెప్పు పొందారు. 1970వ దశకంలో నటుడిగా పరిచయమైన మోహన్ బాబు కెరీర్ మాత్రం ఎన్నో రకాల మలుపులు తిరిగింది. అసిస్టెంట్ డైరెక్టర్గా తన సినీ జీవితాన్ని ప్రారంభించిన మోహన్ బాబు అల్లూరి సీతారామరాజు, కన్నవారి కలలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన స్వర్గం నరకం చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో ఆ తర్వాత వచ్చిన భలే దొంగలు సినిమాలో కృష్ణతో పాటు కలిసి నటించే అవకాశం వచ్చింది. భలే దొంగలు తర్వాత మోహన్ బాబుకి అవకాశాలు తగ్గటంతో హీరో నుంచి విలన్ కి షిఫ్ట్ అయ్యారు. అప్పటి వరకు తను చూసిన విలన్ల తరహాలో ఉండకూడదని నిర్ణయించుకున్న మోహన్ బాబు డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో, బాడీ లాంగ్వేజ్తో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ని క్రియేట్ చేసుకున్నారు. అలా తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక కొత్త విలన్ పరిచయం అయ్యారు. సినిమాల్లో తను చేసే క్యారెక్టర్లు ప్రేక్షకులకు విపరీతమైన కోపం తెప్పించేవి. పచ్చగా ఉండే కుటుంబాల్లో చిచ్చు పెట్టడం, హీరో క్యారెక్టర్ను అప్రతిష్ట పాలు చేయటం వంటి క్యారెక్టర్లు చేయడంతో మోహన్ బాబుని విపరీతంగా తిట్టుకునేవారు జనం. కొందరు ఒక అడుగు ముందుకేసి తనను పర్సనల్గా కలిసినప్పుడు ఫలానా సినిమాలో అలా ఎందుకు చేశావని ప్రశ్నించేవారు. మరికొందరు ఉత్తరాల్లో తిట్ల దండకం మొదలుపెట్టేవారు. ఇక పిల్లల విషయానికి వస్తే తన సినిమాల్లో చేసిన క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందో పిల్లలు కూడా అలా ప్రవర్తించడంతో తను చేసిన క్యారెక్టర్ వారిపై అంతటి ప్రభావం చూపిందా అనే ఆనందం ఓ పక్క, చిన్నతనంలోనే పిల్లలు అలా ప్రవర్తించడం వల్ల భవిష్యత్తులో వారు ఎలా తయారవుతారో అన్న బాధ మరో పక్క మోహన్ బాబుని వేధించేవి. నా రూటే వేరు వంటి ఊత పదాలను ఒక డిఫరెంట్ మాడ్యులేషన్లో చెప్పడం, సాధారణ ప్రజలు వాడుకలో దాన్ని ఉపయోగించడం మోహన్ బాబుకి ఎంతో సంతోషాన్ని కలిగించేది. విలన్గా నటిస్తున్న సమయంలో అవుట్డోర్కి వెళ్ళినప్పుడు జనం భయపడేవారని, ముఖ్యంగా పిల్లలు తనను చూసి దూరంగా పరిగెత్తేవాళ్ళని మోహన్ బాబు చెప్తారు. విలన్ పాత్రధారులు ఏదో ఒక సందర్భంలో హీరోతో తన్నులు తినాల్సి వస్తుంది. అలాంటి యాక్షన్ సీన్స్లో అప్పుడప్పుడు గాయాల పాలవుతారు కూడా. అలాంటి ఘటనలు మోహన్ బాబు కెరీర్లో అనేకం జరిగాయి. బాలకృష్ణ హీరోగా నటించిన దొంగరాముడు చిత్రం చేస్తున్నప్పుడు ఒక యాక్షన్ సీన్లో మోహన్ బాబు మెడకు బలమైన గాయమైంది. దానివల్ల 20 రోజుల పాటు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది. ఆడపులి సినిమాకి సంబంధించి చేసిన ఒక ఫైట్ సీన్లో అతని నడుము విరిగినంత పని మరోసారి ఆసుపత్రి పాలవడంతో 25 రోజుల పాటు అక్కడే ఉండి చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. మరో సినిమా షూటింగ్లో కాలు ఫ్రాక్చర్ అయింది. ఇక రేప్ సీన్ల సంగతి చెప్పక్కర్లేదు. తన కెరీర్లో చాలా రేప్ సీన్లలో పాల్గొన్నారు మోహన్ బాబు. ఆ సమయంలో ఊహించని గాయాలయ్యేవి. ఇలా 7 ఏళ్ల పాటు విలన్గా అనేక పాత్రలు పోషించి ప్రేక్షకుల చేత తిట్లు తినడమే కాకుండా హీరోల చేతుల్లో తన్నులు కూడా తిన్న మోహన్ బాబు 1982లో తనే సొంతంగా నిర్మించిన ప్రతిజ్ఞ చిత్రం ద్వారా మళ్ళీ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తన సొంత సినిమాల్లోనే కాక ఇతర నిర్మాతల సినిమాల్లోనూ హీరోగా నటిస్తూ మధ్య మధ్య విలన్గా కూడా ప్రేక్షకుల్ని మెప్పించారు.